సరే గతంలో నేను హైదరాబాద్ నిర్మించాను కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇప్పుడు నేను అమరావతి అని ఒక మహానగరాన్ని నిర్మించబోతూ ఉన్నాను. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి గొప్ప నగరాల్లో ఒక నగరంగా తయారు చేయబోతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, బయట చెప్తారు. అసలు అలాంటి నగరాల నిర్మాణం అనేది ఎక్కడైనా జరిగిందా సార్ హిస్టరీలో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మీడియా వల్ల జరిగిన పెద్ద నష్టం అండి ఇది. సమాజాన్ని మీడియా ద్వారా ప్రజల మైండ్స్ని ఎట్లా బ్రెయిన్ వాష్ చేయొచ్చు, నిరంతరం గ్రాఫిక్స్ చూపించి లేకపోతే గతంలో ఉన్నదాన్ని ఏదో ప్రచారాన్ని పెద్దదిగా చేసుకునేది ఆంధ్రప్రదేశ్ సమాజానికి జరిగిన ఒక పెద్ద నష్టం. సరే, హైదరాబాద్ని ఏమి నిర్మించినారు ఆయన? 1995లో ముఖ్యమంత్రి అయినాడు. 1992కే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా STPI ఆఫీసు హైదరాబాద్లో మైత్రివనంలో టాప్ ఫ్లోర్లో మొదలైంది. నేను విజిట్ చేసిన దాన్ని. మైత్రివనంలో STPI ఆఫీస్ మొదలైందని కాబట్టే ఆదిత్య ఎంక్లేవ్ అక్కడ ఎమర్జ్ అయింది. ఆ కంప్యూటర్ రిలేటెడ్ అన్ని షాప్స్ అట్లా ఎందుకు వచ్చినాయి? మైత్రివనంలో STPI స్టార్ట్ అయింది. STPI ఏంటి వాళ్ళు ఆ రోజుల్లో ఇదే కొత్తగా కంప్యూటర్ రంగంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి వాళ్ళే స్పేస్ ఇవ్వడం. బాడుకి ప్లగ్ అండ్ చిన్న మొదట్లో ఎంతమంది వస్తారో ఏమని. సో 95లో మీరు వచ్చినారు. సో అప్పటికే ఇది వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే భారతదేశంలో ఒక IT యుగం నడిచింది నెక్స్ట్ 5-6 ఇయర్స్. మరి చెన్నైని ఎవరు ప్రమోట్ చేసుకున్నారు? బెంగళూరుని ఏ ముఖ్యమంత్రి నేనే తెచ్చినాడని చెప్పినాడు. అప్పటికి 10 ఏళ్లకు ముందే నుంచి బెంగళూరు. సరే, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది, IT రకం కలిసి వచ్చింది. దాన్ని బాగా మార్కెటింగ్ చేసుకున్నాడు. హైదరాబాద్కి ఒక గుర్తింపు వచ్చింది అనుకున్నాం. ఆ రోజుకి 91కి మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజు ముందుకే హైదరాబాద్కు 40 లక్షల జనాభా ఉంది 1991 సెన్సస్ ప్రకారం. 2001 సెన్సస్ ప్రకారం అంటే IT పెద్ద కాక ఉందే అది దాదాపు 55 లక్షలు 60 లక్షల వరకు వచ్చింది. మీరు హైదరాబాద్ కొత్తగా ఏం చేసినారు? ఏం కనపడదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని చూపించుకొని ఆహా ఓహో అని ప్రచారం చేసుకుంటారు. అది ఒక డిప్లొమా గివింగ్ ఏజెన్సీ. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాదు, యూనివర్సిటీ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కాదు. ఒక డిప్లొమా 1 ఇయర్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇస్తుంది. అది దానికి ఎంత పెద్ద ప్రచారం. మొన్న కూడా ఏదో యానివర్సరీ అయిందని ఓ అని ప్రచారం. హైదరాబాద్లో మీరు వచ్చే రోజుకే ఉమ్మడి రాష్ట్ర రాజధాని 1956లో కాకముందే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, హైకోర్టు ఉంది. ఇవన్నీ 7th నిజాం పీరియడ్లో కట్టినటివి. మరి హైదరాబాద్కి మీరు అదనంగా ఏం చేసింది? IT ఓకే, అంత మాత్రాన హైదరాబాద్ నేను నిర్మించినాను అంటే అది హైదరాబాద్ చరిత్రను అవమానించపరిచినాం. కానీ ఆ గ్రాఫిక్స్ వాడుకొని సింగపూర్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ సింగపూర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫాల్స్ గ్రాఫిక్స్ అవి. సింగపూర్లో మాస్టర్ ప్లాన్లో ఆ గ్రాఫిక్స్ కింద వాళ్ళకి చిన్న గమనికాని పెడతారు సిగరెట్ ప్యాకెట్ల మీద పెట్టంటూ గమనిక వాళ్ళు పెట్టారు. ఇది కేవలం గ్రాఫిక్స్ మాత్రమే అని. కానీ దాన్ని వీళ్ళు నిరంతరము అఫీషియల్గాను మీడియాలోనూ ఆ గ్రాఫిక్స్ అని ప్రచారం చేసి ఇలాంటి నగరాన్ని నిర్మిస్తాను అనే దాన్ని జస్టిఫై చేసుకుంటూ ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి టోక్యో, సింగపూర్ అక్కడలాగా ఇక్కడ కడతారు. ఎక్కడవుతుంది అది? ఢిల్లీలో మా ప్రొఫెసర్ ఉన్నాడు, నాకు PhD సూపర్వైజరు, అర్బన్ స్టడీస్లో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ప్రొఫెసర్ అమితాబ్ కుండు అని. ఒకసారి హైదరాబాద్కి వచ్చింటే మేము విజయవాడకి తీసుకొచ్చినాం. అప్పుడు మొదటి ఫేజ్లో సెక్రటేరియట్ బ్లాక్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అన్నీ తీసుకెళ్ళినాము. నిడమరుగు దగ్గర మల్లెపూల రైతులతో మాట్లాడించినాము. తీసుకొచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టించినాము. ఆయన ఏమనుకున్నాడు? 4 ప్రధాన పాయింట్లు చెప్పింది ఏంటంటే, ఈ సింగపూరు, దుబాయ్ ఈ మోడల్స్ మనకు పనికిరావు. అవి వాటి ఎకానమీ వేరు, వాటి సెటప్ వేరు. ఆ మోడల్స్ తీసుకొచ్చి మనం కాపీ చేసుకొని ఇక్కడ మనకు వర్కౌట్ కాదు. అదొకటి. ప్లస్ మనకు అలాంటి నిర్మాణాలు అంటూ ముందుకెళ్ళినామంటే 20 times మోర్ ఎక్స్పెండిచర్. మనకు నార్మల్గా పెట్టే ఖర్చు కంటే 20 అంతలు ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇది అంటే ఈ రాష్ట్రాలు భరించగలవా అంత ఖర్చు? ఇదొకటి. మూడోది ఈ రీజనల్ డిస్పారిటీస్, ప్రాంతీయ అసమానతల అసమతుల్యత, బ్యాక్వర్డ్ ఏరియాస్, డెవలప్డ్ డిస్ట్రిక్ట్లా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకచోట తీసుకెళ్ళి అంత ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. ఒకటి. 4వ పాయింట్ వచ్చేసి ఎక్స్పర్ట్ కమిటీస్ కొన్ని పెట్టినప్పుడు వాటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు, శివరామకృష్ణన్ కమిటీది కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పుడు వాటిని అసలే చర్చించకుండా డిస్మిస్ చేయడం ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పాలనుకుంటున్నానంటే సింగపూర్, దుబాయ్ లెవెల్లో అమరావతిని నిర్మిస్తామనేది వర్కౌట్ అయ్యేది కాదు.
అనేది కొంచెం మైల్డ్గా ఇట్లా ఆ రోజు చెప్పడం జరిగింది. సో ప్రపంచ స్థాయి రాజధాని అనేదే ఒక బోగస్ కాన్సెప్ట్. ఎక్కడ ప్రపంచ స్థాయి అనేది ఉండదు. ప్రపంచ స్థాయి నగరాలు ప్రపంచంలో అంటే ఇప్పుడు లండన్, ప్యారిస్, న్యూయార్క్, అవి ఎన్ని వందల సంవత్సరాలుగా అవి ఎమర్జ్ అయినాయి. వాటిలో ఉన్న గవర్నెన్స్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, వాటికి ఉన్న ఎకనామిక్ పవర్ ఏంటి. ఈరోజు ఒక చోట ప్లాన్ చేసి 4 పెద్ద రోడ్లు కట్టొచ్చు, ఒక 10 మంచి భవనాలు కట్టొచ్చు. అంత మాత్రాన అవి ప్రపంచ స్థాయి రాజధానులు కాలేవు. మేబీ లిటిల్ బిట్ ఆఫ్ క్లీన్ సిటీ. ఇప్పుడు చండీగఢ్ ఉంది. చండీగఢ్ ఇప్పుడు 40-50 ఏళ్ళు దాన్ని కట్టి, ఈ రోజుకి దాని జనాభా 10-12 లక్షలు దాట్ల. పెద్ద రోడ్లు ఉంటాయి. చండీగఢ్లో కారు మీదనే ఎక్కువ మంది ఆధారపడతారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే. ఎందుకంటే పెద్ద పెద్ద ప్లాట్లు, ఇండ్లు ఉన్నప్పుడు మీకు బస్సులో ఎక్కేవాళ్ళు తక్కువ ఉంటారు. మీరు సింపుల్గా అండి, అమీర్పేటలో సిటీ బస్ ఆగితే ఎంతమంది ఎక్కుతారు, జూబ్లీ హిల్స్లో సిటీ బస్ ఆగితే ఎంతమంది ఎక్కేవాళ్ళు ఉంటారు. ఈ ప్లాన్డ్ సిటీసు, పెద్ద ప్లాట్లు, పెద్ద ఇండ్లు, ఇవన్నీ ఇదే ప్రాబ్లం ఉంటాయి. పెద్ద రోడ్లు, ఇక్కడ నీకు నడిచేవాడు ఉండడు, ఇంటికి దూరం ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరూ కారు మీదనే ఆధారపడతారు. కాబట్టి ఇవన్నీ కేవలం ల్యాండ్ స్పెక్యులేషన్ పెంచుకోవడం కోసం, భూములు విలువలు పెంచుకొని నేను ఇక్కడ ఏదో అద్భుతాన్ని సృష్టించబోతున్నాను అని ఆ సైబరాబాద్ను చూపించి, ఇక్కడ గ్రాఫ్స్ చూపించి, దాన్ని జస్టిఫై చేసుకోవడానికి దేశాలన్నీ తిరిగి డిజైన్ కాంపిటీషన్స్ అంటూ ముందు మాకీ అసోసియేట్స్, తర్వాత నార్మన్ ఫాస్టర్స్, లండన్కు సార్లు పోయడం. లండన్లో అమరావతిని ప్రమోట్ చేయడానికి ఒక రిప్రజెంటేటివ్ అంటూ ఒకరిని పెట్టాడు లండన్లో. సింఘానియా గ్రూప్కి సంబంధించిన అతనికి ఎంత పే చేసినారేమో మనకు తెలియదు. బట్ ఆ రోజుల్లో అయితే ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఒక లోటు బడ్జెట్తో విడిపోయిన రాష్ట్రం, పెద్ద రాజధాని నగరాన్ని కోల్పోయిన రాష్ట్రం, ఒక చిన్న రాజధాని నిర్మించుకొని నువ్వు ఉన్న పెద్ద నగరాన్ని విశాఖపట్నం నుంచి వీటన్నిటిని డెవలప్ చేసుకోకుండా మొత్తం ఎనర్జీ, టైం, అంటే ప్రభుత్వం యొక్క యంత్రాంగం మొత్తం ఒక వర్కింగ్ టైం, ఎనర్జీ, ఇదంతా తీసుకెళ్ళి ఒక్కదాని మీద పెట్టి అక్కడ రైతుల్ని ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి చేసి చూడండి, ఆ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకదాని మీద పనిచేయడం. అట్లా చేయడం వల్ల చివరికి ఈ రోజుకి ఏమైంది? ఈరోజు అటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాని పరిస్థితిలో ఇరుక్కుపోయిందని అనిపించింది.